హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాల్టి వీడియో ఆషాఢం స్పెషల్. మన ఆడవాళ్ళందరికీ బాగా నచ్చే గోరింటాకు మరియు దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఆడవారికే కాదండి, మగవారికి కూడా ఎంతో మేలుని చేస్తుంది. అందంతో పాటు మరియు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నేను వెళ్ళిన చోట గోరింటాకు తెంపుకొని ఇలా నిమ్మకాయ చెట్టు ఉంటే కూడా కొన్ని నిమ్మకాయలు తెంపుకున్నాను. ఇక్కడ నేను గోరింటాకు ముద్ద చేయడానికి నిమ్మకాయ వాడట్లేదు, ఓన్లీ వీడియోలో మీకు చూపెట్టాను. ఇలా ఆకులన్నీ తెంపాక బాగా కడిగి ఉంచుకొని మిక్సీ జార్లో వేసుకొని ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండుని వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఆ చింతపండు నీళ్ళనే వేసి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా చింతపండు వేయటం వల్ల గోరింటాకు బాగా పండుతుంది. అసలు ఈ గోరింటాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆషాఢంలో అంటే వర్షాకాలంలో వాన నీటిలో తిరిగినప్పుడు కాళ్ళు నాని వేళ్ళ మధ్యలో పుండ్లు గోళ్ళు పాడవడం, ఏదైనా దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతాయి. అలాంటప్పుడు గోరింటాకు ముద్దని వేళ్ళ చుట్టూ పెడితే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది. ఇది అరికాళ్ళ మంటకి, పగిలిన మడమలకి, కీళ్ళ నొప్పులకి గోరింటాకు ముద్ద చాలా బాగా పనిచేస్తుంది. గోరింటాకు ముద్ద మాడుకి రాస్తే జుట్టు రాలకుండా మరియు తెల్ల వెంట్రుకలు రాకుండా బాగా పనిచేస్తుంది. వారానికోసారి పెడితే జుట్టు నల్లగా మారుతుంది. నువ్వుల నూనెతో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే కళ్ళు మంట, తలనొప్పి ఇవన్నీ తగ్గుతాయి. శరీరంలో వేడి పెరిగినప్పుడు అరికాళ్ళకి గోరింట బాగా పట్టిస్తే వేడి తగ్గుతుంది. ఆడవాళ్ళలో ఒత్తిడిని దూరం చేస్తుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధుల బారిన పడకుండా గోరింట బాగా కాపాడుతుంది. ఆడవాళ్ళు మాత్రమే పాటించాల్సిన అవసరం లేదు, మగవారు కూడా ఇది పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో నేనైతే పెట్టుకున్నాను, మరి మీరు పెట్టుకున్నారా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.